ముందు ఎబిలిటీ, సామర్థ్యం ఉంది. ఇప్పుడు నువ్వు అలసిపోయావు, నడవలేవు, ఈత కొట్టలేవు, చదవలేవు, యు ఆర్ టైర్డ్, ఎగ్జాస్టెడ్ అయిపోయావు. అలాంటప్పుడు ఎలాగ ఉపయోగించాలి అంటే చూడండి. సో ఐ క్యాంట్ రన్, నేను రన్ చేయలేనురా, ప్లీజ్ రా. ఐ క్యాంట్ వాక్, మీరు మొత్తం తిరిగారు, ఒక 5-6 కిలోమీటర్స్ తిరిగారు. ఆ మూమెంట్లో ఐ క్యాంట్ వాక్, నేను వాక్ చేయలేను. ఐ క్యాంట్ స్విమ్, నేను ఈత కొట్టలేను. ఐ క్యాంట్ స్టడీ డాడీ, నేను చదవలేను డాడీ. ఓకే, ఇలా ఐ క్యాంట్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, నేను ఇంగ్లీష్ మాట్లాడలేను ఫ్లూయెంట్గా, లేను, చదవలేను, మాట్లాడలేను, తినలేను. ఐ క్యాంట్ ఇట్, ఆల్రెడీ తిన్నారు, ఇంకొంచెం పెట్టుకొని కొంచెం, అంటే లైక్ కొసమెర లైక్ పెడతా ఉంటారు కదా, కొంచెం కొద్దిగా తిని ఆ మూమెంట్లో కూడా ఐ క్యాంట్ ఈట్ మమ్మీ బికాస్ మై స్టమక్ ఈజ్ ఫుల్, నా స్టమక్ ఫుల్ అయిపోయింది, నేను తినలేను.